మన తెలంగాణ స్టేట్ నుంచి వరంగల్ జిల్లా నుంచి A1X ఆన్లైన్ షాప్ ఒక మంచి లీగల్ కంపెనీ అయితే నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకు యాప్ కూడా మార్కెట్లోకి నెక్స్ట్ జూన్లో రాబోతోంది. సో ఈ వీడియోలో మీకు ఏదైతే కంపెనీలో షాపింగ్ వోచర్ ఒకటి కొంటే కంపెనీ నుంచి మనకు రిపీటెడ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది, ఒక్కసారి కొంటే రిపీటెడ్గా. సో ఇక్కడ ముందుగా ఆ రిపీటెడ్ క్యాష్ బ్యాక్ ఎలాగ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు లైవ్లో ఒక షాపింగ్ కార్డ్ అనేది బై చేసి చూపించడం జరుగుతుంది. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి, చిన్న వీడియోనే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు షాపింగ్ ఆప్షన్కి క్లిక్ చేస్తే ఇక్కడ మనం కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డే 1లోనే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో నేను పర్చేస్ చేసింది ఒక 500 షాపింగ్ వోచర్. పర్చేస్ చేసిన దానికి నాకు విదిన్ 24 hours, ఎందుకంటే డే 1లో మనం జాయిన్ అయ్యాం కాబట్టి సో ఫాస్ట్గా వచ్చేసింది. అప్పుడు నాకు ఒక 500 ప్రాఫిట్ వచ్చర్ అనేది వెంటనే వెళ్ళి ఇవ్వడం జరిగింది. అది నేను షాపింగ్లో వాడేసుకోవడం జరిగింది, ప్రొడక్ట్ పర్చేస్ చేసుకున్నాను. తర్వాత ఆటోమేటిక్గా రిపీటెడ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటేసారి వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం ఇలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఇలా ఇక్కడ వచ్చే ప్రతి షాపింగ్ వచ్చర్ మనకు షాపింగ్ కోసం వీళ్ళు ఇస్తూ ఉంటారు, దాన్ని మనం వాడుకోవచ్చు. సో కొన్న ఫస్ట్ వచ్చర్ అయినా సరే లేదా మనకు వచ్చే క్యాష్ బ్యాక్ వచ్చర్ అయినా సరే ఇక్కడ షాపింగ్లో కనిపిస్తాయి. దాన్ని మనం ఎప్పుడైనా సరే ఇక్కడ షాపింగ్ ఆప్షన్కి వచ్చి మనకు నచ్చిన వస్తువులు ఏమైనా ఉంటే మ్యాగ్నెట్ ఐటమ్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి. సో ఇలా మనకు నచ్చిన ఏ ఐటమ్ అయినా సరే ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకొని దాన్ని ఆ షాపింగ్ వ్యాలెట్లో ఉన్న డబ్బుల ద్వారా కొనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము ఈ షాపింగ్ వోచర్ అసలు ఎలా కొనాలి చూద్దాం. ఎవరైనా బేసికల్గా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే యాడ్ మనీ అనేవి చేయాలి. కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియోలో అన్ని వీడియోలు ఉంటాయి. యాడ్ మనీ ఎలా చేయాలి, రీఛార్జ్ ఎలా చేయాలి, విత్డ్రా ఎలా పెట్టాలి, పాయింట్స్ ఇవన్నీ కూడా మీకు అన్నీ ఉంటాయి ప్లాన్ వీడియోతో సహా. ఒకసారి ఆ వీడియోస్లో మీకు ఒక్కొక్కటిగా అవసరమైన అన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ ఇప్పుడు వ్యాలెట్లోకి 500 తెచ్చుకోవాలి ఫస్ట్. అంటే యాడ్ మనీ చేసి ఇక్కడ మనకు ఏవైతే బ్యాంక్ అకౌంట్ ఉన్నాయో లేకపోతే యూపీఐ ఐడి ఉందో స్కానర్ ఉందో దీంట్లో ఒక 500 పంపించి సో ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసేసి రిక్వెస్ట్ పెడితే మనకు ఒక 5-10 minutes లేదా మ్యాక్స్ ఒక పావు గంటలో మెయిన్ వ్యాలెట్కి 500 అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం జస్ట్ ఇక్కడ షాపింగ్ కార్డ్స్ ఆప్షన్కి వెళ్ళి మన పైన వ్యాలెట్లో 500 కనిపిస్తుంది, దీని ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు అనమాట. బై చేస్తే మనకు వెంటనే ఇక్కడ షాపింగ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఆ తర్వాత మనం ఎనీ టైం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ అనేది ఆ వోచర్కి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను నా యొక్క పాయింట్స్ అంటే నాకు వచ్చిన క్యాష్ బ్యాక్లో పాయింట్స్ అనేవి ఉన్నాయి, దాదాపు 582958 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ నాకు 582 రూపాయలు అనమాట. ఇవి నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పాయింట్స్లో లెవెల్ క్యాష్ బ్యాక్ ద్వారా వచ్చినాయి. సో దీంట్లోంచి ఇప్పుడు నేను ఒక 500 ఇక్కడ తెచ్చుకొని లైవ్లో మీకు ఒక షాపింగ్ కార్డ్ బై చేసి చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చాలామంది యాడ్ మనీ చేసి ఫండ్ ఇక్కడ పెట్టుకోవడం జరుగుతూ ఉంది, లేదా క్యాష్ బ్యాక్ వస్తే పాయింట్స్ని ఇక్కడే పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ 500 మెయిన్ వ్యాలెట్కి రావాలి, అంటే యాడ్ చేసుకోవడం లేకపోతే వచ్చిన పాయింట్స్ అయినా సరే టోటల్గా 500 తెచ్చుకోవాలి. ఆ తర్వాత షాపింగ్ కార్డ్ ఒకటి బై చేయాలి. బై చేస్తే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాతనే మనకు రిపీటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అప్పుడే మనకు రిపీటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. జస్ట్ వ్యాలెట్లో యాడ్ చేసి పెట్టుకుంటే మాత్రం ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. ఇది చాలామంది మిస్ అవుతున్నారు. సో దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ముందైతే ఈ పాయింట్స్ని అయితే రిడీమ్ చేసి ఇక్కడికి వ్యాలెట్కి అమౌంట్ తెచ్చుకుందాం. సో ఇక్కడ మనం పాయింట్స్ చూసుకున్నట్లయితే పాయింట్స్ని క్యాష్లో కన్వర్ట్ చేసుకున్నాం. అసలు ఇక్కడ క్యాష్ ఈ పాయింట్స్ని ఎలా రిడీమ్ చేయొచ్చు అంటే జస్ట్ ఇక్కడ మనకి ఏదైతే కింద టీమ్ ద్వారా లెవెల్ క్యాష్ బ్యాక్స్ వస్తాయో ఇక్కడ పాయింట్స్లో కనిపిస్తాయి. అవి ఎప్పుడైతే మనకు 1000 పాయింట్స్ అవుతాయో అది మనకు 1 రూపీ కిందకి లెక్క. సో 10,000 పాయింట్స్ అయినప్పుడు దాన్ని మనం 10 రూపీస్గా మార్చుకొని ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి రిడీమ్ పాయింట్స్ అనేవి. సో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా నేను 100 రిడీమ్ చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ కావాల్సింది 482 ఉన్నాయి. అంటే జస్ట్ ఒక 20,000 పాయింట్స్ నేను రిడీమ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇక్కడ రిడీమ్ మీద క్లిక్ చేయాలి. సో మన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చి వెరిఫై చేయాలి. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ వెరిఫై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పాయింట్స్ క్యాష్గా మారి మెయిన్ వ్యాలెట్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు నా దగ్గర 502 రూపాయలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను లైవ్లో ఒక షాపింగ్ వోచర్ అయితే పర్చేస్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ జస్ట్ షాపింగ్ కార్డ్స్ మీద క్లిక్ చేయాలి, తర్వాత బై నౌ మీద క్లిక్ చేయాలి. బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ మనము వెరిఫై మీద క్లిక్ చేస్తే స్పాట్లో మనకి ఇక్కడ ఈ యొక్క కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. కంగ్రాచులేషన్ అని చెప్పేసి జస్ట్ ఇక్కడ మనము డన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే షాపింగ్ కార్డు ఉందో ఇక్కడ నాకు 500 అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎలిజిబుల్ అయ్యాను అనమాట. ఇప్పుడు నాకు ఈ 500కి గాను రిపీటెడ్గా కంపెనీలో నా యొక్క కౌంటింగ్ ప్రకారం నా సీనియారిటీ వైజ్గా నా వంతు వచ్చినప్పుడు నాకు దీని మీద రిపీటెడ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఎప్పుడు పర్చేస్ చేసుకోవాలనుకుంటే సింపుల్ షాపింగ్కి వెళ్ళేసి ఇక్కడ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే రిపీటెడ్ క్యాష్ బ్యాక్ ముందు పొందాలి అంటే షాపింగ్ ద్వారా సో ఫస్ట్ ఒక 500 యాడ్ చేసుకొని వెంటనే షాపింగ్ కార్డు దగ్గరకు వచ్చి
వెంటనే దీన్ని బై చేసేకోండి, ఎమ్మటే షాపింగ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఉన్న దాంట్లో ఏదైనా సరే ఎనీ టైం కొనుక్కోవచ్చు అనమాట. సో చాలామంది మిస్ చేసుకుంటున్నారు. ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి, ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాయిన్ అయిన వాళ్ళు ఒకవేళ మీకు షాపింగ్ కార్డు ద్వారా రిపీట్ క్యాష్ బ్యాక్ తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే వెంటనే బై చేసుకోండి. అండ్ ఇక్కడ మన కింద ఎవరైనా టీం ఉన్నట్లయితే వాళ్ళు ఎన్నిసార్లు షాపింగ్ కార్డు బై చేస్తారో అన్నిసార్లు మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ మన కింద టీంకి ఎన్నిసార్లు అయితే మన కింద టీం ఉంటుంది కదా, వాళ్ళకి ఎన్నిసార్లు అయితే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, అంటే క్యాష్ బ్యాక్ రూపంలో ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. వాళ్ళకు వచ్చినప్పుడు మనకు కూడా లెవెల్ మీద వోచర్ క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది రిపీటెడ్గా. వాళ్ళకి ఎన్నిసార్లు వస్తే మనకు కూడా అన్నిసార్లు రిపీటెడ్గా క్యాష్ బ్యాక్లు అనేవి రావడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా ఈ యొక్క వోచర్కి సంబంధించినటువంటి వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ అండ్ రిమైనింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. నచ్చిన వాళ్ళు ఒక్కొక్కటిగా చూడండి. థ్యాంక్ యూ సో